ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులపై జరుగుతున్న దాడులకి మనం ఎలా స్పందించాలి అనే విషయం ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. ఈ అంత్య దినాలలో కూడా ఫరోలు ఎక్కువైపోయారు. దేవుని పిల్లల మీద, దేవుని సేవకుల మీద ఎన్నో దాడులు చేస్తున్నారు. చేయనివ్వండి, వారిని లేవనివ్వండి. ఏ ఫరో అయినా ఒకరోజు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోవాల్సిందే కదా! క్రైస్తవ మార్గమే అబద్ధం అని, క్రైస్తవుని లేకుండా చేయాలని వెంటబడితే, దేవుని బిడ్డలను గాని తరిమితే, ఎర్ర సముద్రంలో మునిగిపోయిన సంఘటన వెంటనే ఉందని మాత్రం మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డల మీదకి శత్రువులు ఎగబడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనం వారి మీద తిరగబడకూడదు, వారిని రెచ్చగొట్టకూడదు, ఎటువంటి వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. మరి మనం ఏం చేయాలి? నిర్గమాకాండము 2వ అధ్యాయము 24, 25 వచనముల ప్రకారము ఇశ్రాయేలీయులు దేవునికి నిరీక్షణతో మొర్రపెట్టారని, అప్పుడు దేవుడు ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసినట్లుగా మనం అక్కడ చూడగలం. ఏ శత్రువు కూడా వారి వెంట పడకుండా చేశాడు దేవుడు. అయితే ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను దేవుణ్ణి చూసేలా చేసింది ఎవరో తెలుసా? ఒక ప్రార్థన మాత్రమే. ఇప్పుడు మనం జీవిస్తున్న రోజులు చూస్తుంటే మనం అంత్య దినాలలో ఉన్నామనే విషయం మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇంకా భయంకరమైన దాడులు క్రైస్తవుల మీద జరుగుతాయి. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుని సిద్ధంగా ఉండాలి. ఆమె